సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున ప్రభువును స్తుతించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 21వ అధ్యాయం 22, 23 వచనాలలోని భాగము. 22వ వచనాన్ని చదువుతున్నాను. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాటలాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయున్నాడు గనుక నీవు నన్నైనను నా పౌత్రాదులనైనను వంచింపక. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు, దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. వాక్కు చేత మాతో మాట్లాడండి. ఈ ప్రార్థన యందు ఏకీభవించిన మా ప్రియులను, అయా వాక్యాన్ని ఆస్వాదిస్తున్నటువంటి వారులను దర్శించండి, కృపచేత కనికరించండి, రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. వ్యతిరేకంగా వాతావరణం పనిచేస్తుంది, ప్రభు అనుకూలపరచండి. మీ గొప్ప సహాయం దయచేయబడునుగాక. యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ భాగాన 22 నుంచి 34 వరకు ఒకే సందర్భం రాయబడింది. అయితే 2 భాగాలుగా మనము ధ్యానం చేయుచున్నాం. 22, 23 వచనాల్లో ఫిలిష్తీల రాజైన అబీమెలెకు అతని సేనాధిపతి అయిన ఫీకోలు అబ్రహాము దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యం ఏంటంటే, మన ప్రభువు శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధం చేస్తారు. చెప్పండి అందరి మాట. మన ప్రభువు శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధం చేస్తారు. ఈ మాట ఎక్కడ మనం చదువుతాము? 23వ కీర్తనలో కదా. 23వ కీర్తనలో మనం ఈ మాట చదువుతాం. శత్రువుల ఎదుట నా గిన్నె నిండి పొర్లుచున్నది, శత్రువుల ఎదుట నాకు భోజనం అనే మాట. ప్రియులారా, మరి అబ్రహామునకు మరి విరోధంగా ఉన్న వ్యక్తి ఎవరంటే ఫిలిష్తీల రాజైన అబీమెలెకు. ఆ అబ్రాము గారి భార్య అయిన శారా విషయంలో ఆదికాండం 16వ అధ్యాయాన ఫరో తన భార్యను కొనిపోయాడు. తరువాత అధ్యాయాలలో మరి అబీమెలెకు అనబడినటువంటి ఒక వ్యక్తి, ఇతడు ఫిలిష్తీయ రాజు అన్నమాట. 20వ అధ్యాయంలో అతడు కొనిపోయాడు అబీమెలెకు. నిజానికి వీళ్ళిద్దరికి గొడవ ఏం జరగలేదు, కానీ సమాధానంతోనే మరి బయటకు వచ్చేసారు శారమ్మ, అబ్రహాం. అయితే ఇక్కడ మనం ధ్యానించే వాక్యం ఏంటంటే, ఆత్మీయులారా, ఈ ఒక రోజున అబ్రహాము, శారాయి వారు వచ్చేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే,
అబ్రహాము దగ్గరికి వీళ్ళిద్దరూ అన్యజనులైనటువంటి వీళ్ళిద్దరు వచ్చారు. ఎవరెవరు? అబీమెలెకు అతని సేనాధిపతిని ఫీకోలు వచ్చి, అయ్యా, దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వచ్చింపక మేము నీకెలాగ ఉపకారం చేశామో అలాగే నీవు పరదేశివై ఉన్న ఈ దేశమందు దేవుని పేరట ఇక్కడ మాతో కూడా నువ్వు ప్రమాణం చెయ్యి అని అడుగుతున్నారు. నిజానికి పరదేశి అయిన అబ్రహాముకు వారు సహాయకులుగా నిలవాలి. కానీ అబ్రహాము సహాయాన్ని వాళ్ళు కోరేంత స్థాయిలోకి అబ్రహాం ఎదిగాడు. ప్రియులారా, నా మాటలు అర్థమవుతున్నాయా? అబ్రహాము గెరారుకు పరదేశి, అంటే ఏమీ లేని వాడు పరాయి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఈయన ఎవరిదన్నా సహాయాన్ని కోరాలి. కానీ జరిగిన విషయం ఏంటంటే ఈయన సహాయాన్ని కోరుతూ నాకైనా నా తరువాత పౌత్రాదులు అంటే నా తరువాత తరం వాళ్ళు, నా పిల్లలు, వాళ్ళకి నీవు మాట చొప్పున ఉపకారం చేయాలి అని అడుగుతున్నాడు. అంత స్థాయిలోకి అబ్రహాం ఎదిగాడు. గల కారణం ఏంటి ప్రియులారా? మరి ఈ భాగంలో ఇలా చూస్తున్నాం కాదు, సామెత గ్రంథం 16 అధ్యాయం మేబీ 27 వచ్చిన అనుకుంటున్నాను. అక్కడేమనుంటుందంటే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులను సహా ఆయన వారికి మిత్రులుగా చేయును అన్నారు. ఇప్పుడు ఈ అబీమెలెకు ఒకప్పుడు శత్రువుగా ఉన్న మిత్రుడుగా ఉండి అబ్రహాము సహాయం కోసం, స్నేహభావం కొరకు, సహవాసం కొరకు వచ్చాడు. ఎంత స్థాయిలోకి అబ్రహాం వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, జ్ఞాని అయిన సొలొమోను చెప్పినట్లుగా ఆయన ప్రవర్తన, ఎవరి ప్రవర్తన? అబ్రహాము యొక్క ప్రవర్తన దేవుని ఎదుట అది సరిగా ఉంది. కనుకనే కాబోలు దేవుడు అబ్రహామునకు ఒకప్పుడు శత్రువుగా ఉన్నటువంటి అబీమెలెకు ఇప్పుడు మిత్రుడయ్యాడు. ఎందుకని మిత్రుడు అవుతున్నాడంటే అబ్రహాము యొక్క ప్రవర్తన అలాగున్నది. ఈ వచనాలు తర్వాత భాగంలో చూస్తే అబ్రహాము బావులు త్రవ్వించాడు. అబీమెలెకు దాసులలో కొందరు వచ్చి ఒక బావిని లాగుకున్నారు, అంటే ఆక్యుపై చేసుకుంది మాదని. అబ్రహాము వారి మీద పోట్లాడలా, అబ్రహాము వారి మీద కొట్లాటకు పోలేదు, పంచాయతీ పెట్టి రచ్చబండ కార్యక్రమాలు చేయలేదు, మౌనంగా ఉన్నాడు. కొంతకాలానికి అబీమెలెకు వచ్చి సహాయాన్ని కోరాడు. అప్పుడు అబ్రహాం అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో మరి నీ సేవకుల్లో ఎవరో ఒక వ్యక్తిలాగా బావిని లాక్కున్నాడు. అప్పుడు అబీమెలెకు బాధపడతాడు, అయ్యో నువ్వు ముందు నాకు ఆ మాట ఎందుకు చెప్పలేదు, ఎవరు చేస్తారు ఈ పని, నువ్వు చెప్పే వరకు నాకు కూడా తెలియదయ్యా, నేను మా వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి వెంటనే ఆ బావిని అబ్రహాముకు స్వాధీనం చేశాడు. అబ్రహాము ప్రతిగా అతడికి ఇంకా చిరకాలం గుర్తుండిపోయేటట్లుగా ఒక 7 పెంటి పిల్లలు, అంటే ఆడవి, ఆ గొర్రె పిల్లలను వేరుగా ఉంచి అతనికి ఇస్తాడు. ఎందుకు ఇవంటే, ఇదిగో ఈ బావి నాది, నేను దీన్ని తవ్వుకున్నాను, నాది అని ఎరుగునట్లు ఇదిగో నేను కొంత కానుకిస్తున్నాను అని చెప్పి అబీమెలెకుతో ప్రియరా సమాధానపడ్డాడు. మీరు ఆత్మీయులారా వింటున్నారా? అబీమెలెకు ఒకప్పుడేం భార్యను అపహరించాడు, అతని సేవకుల్లో ఒక వ్యక్తి బావిని అపహరించారు. అయితే అంత శత్రువులైన వారితో కూడా ఈ అబ్రహాము ఎంత సత్ప్రవర్తన కలిగి ఉంటున్నాడో చూసారా? రే దుర్మార్గుడు, ఒకప్పుడు నా భార్యను తీసుకుపోయామంటూ పగబడ్డాడా? లేదు ప్రియరా, వారి కోసం ప్రార్థన చేశాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని మాట్లాడుకుంటున్నాం, కానీ వాక్యాన్ని మనం అనుసరించలేకపోతున్నాం. శత్రువు మీద ఆ ప్రేమను చూపలేకపోతున్నాం.
మనకెప్పుడు అవకాశం దొరుకుతుందో అని చూసి అవకాశాన్ని బట్టి అవతల వ్యక్తితో మాట్లాడడానికి మనం ఇష్టపడుతున్నాం. ప్రియులారా, ఒక అన్యుడు వచ్చి చూడండి, అబీమెలెకు యొక్క సేవకుడు వచ్చి బావులను అపహరించకపోతే అతడొచ్చి మాట్లాడినప్పుడు ఆ విషయం తెలియజేశాడు అబ్రహాం గారు. ఫలితంగా అతడు సమాధాన పడ్డాడు. అంత మాత్రమే కాదు, ఒకప్పుడు నష్టం చేసినటువంటి అబీమెలెకు ఇప్పుడు అబ్రహాము యొక్క సహాయం కోరేంత స్థానంలోకి అబ్రహాం ఎదిగాడు. కారణం ఒకటే, ఆయన ప్రవర్తన దేవుని ఎదుట బాగుంది. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మన జీవితంలో కూడా మనకి శత్రువులు అనేక మంది ఉండొచ్చు. కొందరు గర్భాన పుట్టిన వ్యక్తి శత్రువు అవ్వచ్చు, జన్మనిచ్చినటువంటి వ్యక్తులు కూడా కొన్నిసార్లు శత్రువులు అవ్వచ్చు. అందరు ఎలా ఉంటారని నా ఉద్దేశం కాదు. కొన్ని చోట్ల కొంతమంది జీవితాలు, కొన్ని చోట్ల శత్రువులు మన ఇంట్లోనే ఉండొచ్చు, కొన్ని చోట్ల శత్రువులు మన పని చేస్తున్న స్థలంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, మనతో స్నావాసం చేసేటువంటి వారు కూడా మనకు శత్రువులు ఉండొచ్చు. మనమంటే ఇష్టపడని వాళ్ళు మనకు శత్రువులుగా ఉండొచ్చు. ఏముంది, కొన్నిసార్లు సైతాను మనల్ని టార్గెట్ చేయలేక మనల్ని ఇబ్బంది పెట్టడం కొరకే మనకు ప్రియముగా ఉన్న వారిని వాడుకున్నప్పుడు వాళ్ళు మనకు శత్రువులే కదా. అలాగా శత్రువులు ఎంతోమంది ఉండొచ్చు. నా అభిప్రాయం ఏంటంటే, ఒకరి శత్రువు సహా మిత్రుడిగా మారతాడంట. ఎప్పుడు? అబ్రహాము వలె మనము మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు. వాక్యం అదే సెలవిస్తుంది. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, అంటే ప్రీతికరం అంటే ఇష్టంగా మారినప్పుడు, మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా మారితే శత్రువు సైతం మిత్రుడు అవుతాడు. పిల్లలు, ఒక మాట చెప్తాను. ఒకరోజు మందిరం పనులు చేస్తున్నాం, వాహనం వస్తుంది, ట్రాక్టర్ వస్తుంది. ఒక వ్యక్తి అడ్డుగా నిలవబడి ఆటంకం చేశాడు. చేసినప్పుడు నేను ఏమనలేదు, సారీ అండి, ఈ బళ్ళు ఇంకోసారి అలా రావు అని చెప్పాను. అవతలున్న డ్రైవర్ బండి ఆపి ఎవరైతే అడ్డగించారో ఆ వ్యక్తిని గట్టెక్కిన మాటలు మాట్లాడకు, ఈరోజు నువ్వు ఇల్లు కట్టేసుకున్నావు కనుక బండి రావద్దు అంటున్నావు, ఒకప్పుడు ఈ ఇంటికి కూడా మట్టి ఈ బళ్ళే తోలే అడ్డులే అని చెప్పాడు. ఎందుకులేండి గొడవ ఎందుకులే అని చెప్పి నేను సమాధానపడి మరుసటి సమయంలో వాహనాన్ని ఆ ప్రక్కన వెళ్ళలేదు, వేరే వీధిలో తీసుకుని వచ్చేసాం. కొన్నాళ్ళకు, కొన్ని సంవత్సరాలకు, దేవుని మహాకృప మన పని పూర్తయిపోయినాయి. కొన్ని సంవత్సరాలకు ఆయన కొంత బలహీనుడయ్యాడు. ఎవరో అడ్డగించిన వ్యక్తి ఎవరో చెప్పారంట, మీ కాలనీలో ఉన్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఆయన చేత ఒక్కసారి ప్రార్థన చేయించుకోండి. నేను వేరే ఒక ఊరు వెళతాను, ఆ ఊరిలో ఈయన ఉన్నాడు, నా రాక కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు నేను ఎప్పుడు వస్తానా అంటూ మొత్తానికి ఒక రోజు మధ్యాహ్న కాలం వెళ్ళాను. అయ్యా, నీ కొరకు నేను 2 రోజులుగా చూస్తున్నానండి, ఇక్కడే కూర్చున్నానండి, ఈరోజు వస్తారు 2 రోజులుగా చూస్తున్నానండి. ఒకప్పుడు అడ్డగించిన వ్యక్తి ఒకప్పుడు నా కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉన్నాడు. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, ఈరోజు నీకు శత్రువే కావచ్చు, కానీ వేచి ఉండు, ఓపికతో నిరీక్షించు, శత్రువుని సైతం దేవుడు మిత్రుడిగా చేస్తాడు. అబీమెలెకు అబ్రహాము సందర్భంలో అబీమెలెకు అబ్రహాముకు శత్రువే, కానీ ఒకప్పుడు సహాయాన్ని కోరొచ్చిన మిత్రుడయ్యాడు. మరి నీ జీవితంలో శత్రువులు ఎంతమంది ఉన్నారు నాకు అనవసరం. 100 మంది శత్రువులు నీకు ఉండొచ్చు. ఆ 100 మందిని మిత్రులుగా చేసే దేవుడు నీతో ఉన్నాడు. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మారును గాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందండి. యేసు నామములో ఆమేన్.